ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో ముందుగా మనం చికెన్ అయితే చక్కగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేయాలి ఈ ఇంగ్రీడియంట్స్తో. నిమ్మకాయ, ఉప్పు, గరం మసాలా, కర్డ్, కారం, పసుపు. ఆ తర్వాత మనం కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే పకోడీ టైప్ వచ్చేసి పీస్ అనేది గట్టయిపోతుంది. సో కాబట్టి ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఉప్పు, కారం అంతా ఆ స్ట్రక్చర్‌కి చక్కగా పట్టి మనకి ఫ్రై అనేది బాగుంటుంది. 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇది కడాయిలో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ కడాయి లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఈసారి నేను చేస్తున్నాను. సో నేనైతే రీసెంట్గా ఫిలిప్స్ వారి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. యూసేజ్ అయితే చాలా బాగుంది. దీని రివ్యూ కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు అడగొచ్చు. ఆ తర్వాత ఇక్కడ సిలికాన్ది నేను ఆ ప్యానల్ టైప్ది అయితే వేసుకుంటున్నాను. సో ఇది మీషోలో నేను ఆర్డర్ చేశాను. మీకు ఈ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేస్తే ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. ఇంకా అంతే, మనం ఇక్కడ స్లో ప్రాసెస్ చేస్తేనే ఎయిర్ ఫ్రైయర్ది గుడ్ హెల్దీ ఫుడ్ అవుతుంది. లైట్గా ఆయిల్ వేసుకొని 180 degrees 15 minutes ఒకవైపు, ఇంకా 15 minutes ఇంకో వైపు చేసుకుంటే సరిపోతుంది. మనం హీట్ అనేది ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బట్ రివ్యూస్లో ఎక్కువ పెడితే అంత టేస్ట్ బాగోదు అండ్ హెల్దీ కూడా కాదు అనేసి ఉండే, అందుకు నేను 180 పెడుతున్నాను. సో ఇంతేనండి ఫైనల్ రిజల్ట్. టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయండి ఒక్కసారి.